యుద్ధం మనం చూస్తున్నాము వీడియో. ఆ వీడియోలో మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు మురళీ నాయక్. ఈ భారతదేశం కోసం తను అసలు బాసారు. ఆయన ఒక చిన్న తండా నుంచి వచ్చి తన తండ్రి అంతకుముందు ఉన్నా సరే తను ఈ రోజు ఈ భారతదేశానికి ఖచ్చితంగా సేవ చేయాలనుకున్నారు. ఆర్మీలో జాయిన్ అయ్యారు. మన తెలుగువాడు, మన అనంతపురానికి సంబంధించిన వ్యక్తి ఒక చిన్న స్థానం నుంచి ఇవాళ అక్కడ సైనికుడిగా వెళ్ళి తన ప్రాణత్యాగం చేశారు. ఆయన ప్రాణత్యాగం అన్నది మన కోసం, మన భారతదేశము జాగ్రత్తగా ఉండాలన్నా, రక్షింపబడాలన్నా ఆ రక్షణ వలయంలో మొదటి అసువులు బాసేందుకు మొదటిగా ముందు ఉండి పోరాడే వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వీడియో కూడా మనం చూస్తున్నాము. నిజంగా హృదయ విదారకమైన ఘటన అని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ కల్లితండ గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు. అంతేకాకుండా తను దేశానికి సేవ చేయాలి, దేశం కోసం తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధం అనే విధంగా తను సిద్ధపడ్డాడు. అందుకే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత యుద్ధం ఉంది అనగానే గన్ను వెంట పెట్టుకొని ఆ యుద్ధ రంగానికి కథం తొక్కడానికి ముందుకు వెళ్ళాడు. అయితే మన బ్యాడు ఇలాంటి ఒక గొప్ప సోల్జరు ఇవాళ పాకిస్తాన్ పిరికి పంద చర్య వల్ల తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే ఆయన ప్రాణత్యాగం ఎప్పటికీ అది వేస్ట్ అవ్వదు, అది వృధా కానివ్వము అంటూ ఇప్పటికీ అక్కడ ఉన్న ఆర్మీ పర్సనల్స్ ఇప్పటికే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రాణత్యాగం ఏదైతే ఉందో ఆ ప్రాణత్యాగం ఎట్టి పరిస్థితులను వృధా కాదు, అంతకు అంత ఖచ్చితంగా దెబ్బతీస్తుంది ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ గురించి మనం మాట్లాడే క్రమంలో భారత పౌరుల మీద దాడి చేస్తేనే ఇవాళ పాకిస్తాన్ని ఈ స్థాయిలో దెబ్బ కొడుతుంటే, అలాంటిది తన సహచర సోల్జర్, తన సహచర సైనికుడిని చంపేస్తే వదిలేస్తారా? ఖచ్చితంగా దానికి కూడా సమాధానం చెప్తారు. ఆ సమాధానం బుల్లెట్తోనా, మిసైల్తోనా, బాంబులతోనా, డ్రోన్లతోనా, లేకపోతే ఫైటర్ జెట్లతోనా అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఇప్పుడు భారత్ ఖచ్చితంగా యుద్ధంలో ఉంది. యుద్ధం అన్నది పాకిస్తాన్ మీద కాకపోయినా ఇప్పటికే ఉగ్రవాదుల సైడ్ తీసుకున్న పాకిస్తానిక ప్రపంచ పటంలోంచి మాయమయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ ఇప్పుడు భారత్లో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీలకి అతీతంగా మేమందరం భారతీయులము అని చెప్పి ఇవాళ కథన రంగంలో దిగిన ఇలాంటి సైనికులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మీతో మేము ఉంటామంటూ నినదిస్తున్నారు. నోటి ద్వారా ఒకటి చెబితే మరొకరు వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెబుతున్నారు. నిజంగా భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిందో ఎవరికి తెలియదు. కానీ ఇవాళ రక్త తిలకం భారతదేశంలో ఆ తిలకాన్ని పోగొట్టుకున్న, ఆ కుంకుమను పోగొట్టుకున్న మహిళలకు ఇవాళ ఆ రక్త తిలకం ఎందుకు సిద్ధపడ్డారని మనం చెప్పాలి. ఇప్పటికే వందలాది మంది టెర్రరిస్టులను మట్టుపెట్టింది భారతదేశం. 1600 కోట్లకు పైగా విలువైన పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆస్తులను మట్టుపెట్టింది. ఇలా పాకిస్తాన్ ఎంత గుంజుకున్నా, ఎంత గింజుకున్నా, ఏమి చేసినా వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం ఒక బ్రేవ్ సోల్జర్ని కోల్పోయాము. మన తెలుగువాడు నిజంగానే ఆయనకి మనం సెల్యూట్ చెప్పాల్సిందే. ఆయన సెల్యూట్ చెబుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆ శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా భారత్ ఈ ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది తీర్చుకోవాలని కోరుకుందాం, తీర్చుకోమని ప్రాధేయపడదాం. ఈ సైనికుడి మరణం ఏదైతే ఉందో ఈ సైనికుడి మరణం వృధా కాకూడదు. ఆయన మరణాన్ని, ఆయన ప్రాణ త్యాగం చేసింది కేవలం భారత్ సార్వభౌమాధికారం అలానే ఉండాలి. ఏ శత్రువైనా సరే, అది టెర్రరిస్ట్ అయినా, పాకిస్తాను సైనికుడైనా, ఎవరైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే ఆ కన్నుతో పాటు ఆ శాల్తీని తీసేయాలనే ఒక కంకణం పట్టుకున్న ఒక సైనికుడు, ఆ సైనికుడి వల్ల తన ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేయడానికి కారణము కేవలం భారత్ అన్నది ఇలానే ఉండాలి. భారత్ ఒకరి ముందు తల ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. భారత్ వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్లను పూర్తిగా నిర్మూలించాలి అనే ఒక ఆలోచన విధానంతోనే ఆయన తన ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఆయన వీరమరణము వృధా కాకుండా భారత్ పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించాలి. ఏదైతే పాకిస్తాను విర్రవీరుతోందో, ఏదైతే వాపును చూసి బలుపు అనుకుంటుందో ఆ బలుపును మొత్తాన్ని దించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం సత్యసాయి జిల్లా ఇల్లితాండకు సంబంధించిన వ్యక్తి భారత్ పాక్ యుద్ధభూమిలో ఆయన వీరమరణం పొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన పార్థివ దేహము
రేపు కల్లి తండాకు వెళ్తుంది. కాబట్టి ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో అది వృధా కాకుండా భారత్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే పాకిస్తాన్ని తగినంత దెబ్బతీయాలి, దానికి సరైన సమాధానం చెప్పాలని మనం కోరుకుందాం. ఎస్, ఐపీఎల్ సంబంధించిన అప్డేట్ మనకు అందుతుంది. ఐపీఎల్ సంబంధించి రద్దు చేస్తారేమో అన్న ఒక అనుమానము ముందుగా వ్యక్తమైతే అది రద్దు చేయకుండా కేవలం నిరవధిక వాయిదా మాత్రమే వేశారు. ఒకసారి పరిస్థితులు మారిన తర్వాత అవకాశం ఉంటే, అవసరం ఉంటే దానికి సంబంధించి మ్యాచ్ని మరొకసారి జరిపించేలాగా, ఐపీఎల్ కంప్లీట్ చేసేలాగా నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ వెంకట్ చెప్పండి.